Hi friends, welcome to my new video on bird sculptures in Botanical Garden and kinetic sculpture present in front of Bellevue Botanical Gardens. This was created by Andrew Carson. He creates kinetic sculptures. His designs includes metal parts, glass cups, hubs and connectors which he makes using a mix of industrial process and handcrafting. హాయ్ ఫ్రెండ్స్, బెల్వ్యూ బొటానికల్ గార్డెన్స్లో ఈ కైనెటిక్ స్కల్ప్చర్ని ఆండ్రూ కార్సన్ క్రియేట్ చేశారు. ఇది గాలికి కదులుతూ ఉంటుంది ఈ స్కల్ప్చరు. ఈ డిజైన్లో మెటల్ పార్ట్స్, గ్లాస్ కప్స్, హబ్స్ అండ్ ఇంకా కనెక్టర్స్ ఉన్నాయి. దీంట్లో ఇది బెల్వ్యూ బొటానికల్ గార్డెన్స్ ఎంట్రన్స్ లో ఉంటుంది. ఆండ్రూ కార్సన్ సియాటిల్ కి చెందిన వ్యక్తి. ఈయన ఇంకా పబ్లిక్ అండ్ ప్రైవేట్ స్పేసెస్ లో చాలా స్కల్ప్చర్స్ ని క్రియేట్ చేశారు. Another interesting sculptures in Bellevue Gardens is the Lost Bird Project. This was created by sculptor American artist Todd McGrain, who holds Guggenheim Fellowship and is best known for the Environmental Public Art Series. The purpose of this is to memorialize 5 extinct North American bird species: the passenger pigeon, the Carolina parakeet, Labrador duck, great auk and held hen, highlighting human-caused extinction and inspiring conservation. These sculptures are made in bronze and 4 to 6 feet tall and 700 to 1000 pounds it weighs. చూసారు కదా, ఈ పక్షుల స్కల్ప్చర్స్ని స్కల్ప్టర్ టాడ్ మెక్గ్రెయిన్ క్రియేట్ చేశారు. బ్రాంజ్ మెటీరియల్తో చేశారు. 4 to 6 feet హైట్ ఉండి 1000 pounds వరకు బరువు ఉంటుంది. నార్త్ అమెరికాలో అంతరించిపోయిన పక్షుల్ని గుర్తు తెచ్చుకునేందుకు ఇవి చేశారు. అంతేకాకుండా ప్రజల్లో క్రియేట్ చేయడానికి, అవేర్నెస్ బర్డ్స్ గురించి క్రియేట్ చేయడానికి ఈ స్కల్ప్చర్స్ని చేశారు. Todd McGrain is a visual artist and documentary filmmaker best known for the Lost Bird Project, a public art initiative. చూసారు కదా, ఈ స్కల్ప్చర్స్ని ప్రజల్లో పక్షుల మీద, నేచర్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇవి చేశారు. ఎక్స్టింక్షన్ అయిన బర్డ్స్ని. సో మనం కూడా పక్షుల మీద కేర్ తీసుకోవాలి. సమ్మర్లో వాటర్ ఫీడ్ చేసి వాటికి హార్మ్ చేయకుండా ఉండాలి బర్డ్స్ని. సో ఈ ఉద్దేశంతో నేను ఈ వీడియో కూడా చేశాను. ఆర్ట్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అండ్ నేచర్ గురించి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి ఈ వీడియో చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.